Hello everyone, welcome to Five Mantra Career Point. This is Ishwar Kumar, Faculty of Current Affairs. ఈ వీడియోలో మనం ఈ వీక్ లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ని మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. ఓకే, సో ఈ వీడియోలో ప్రధానంగా మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, దాని గురించి మనం మాట్లాడుతాం. అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది ఎట్లా వచ్చింది, దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి, గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ ని ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి అడిగి ఉన్నారు అనేటువంటి అంశాలను, అదేవిధంగా ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ సంబంధించినటువంటి అంశాలు, ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏవైతే న్యూస్ లో కనిపిస్తున్నాయో వాటి అంశాలను. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. రైట్, సో లెట్ us స్టార్ట్. సీ హియర్, ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది న్యూస్ లో ఉంది. దానికి గల కారణం, ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రాజీవ్ కుమార్ గారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి రాజీవ్ కుమార్ గారు ఈ యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్ ని ఇష్యూ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ లో వివిధ రాష్ట్రాలలో ఎలక్షన్ షెడ్యూల్స్ ని విడుదల చేయడం జరిగింది. అదే టైంలో ప్రెస్ మీట్ లో రాజీవ్ కుమార్ గారు ఒక ఇన్ఫర్మేషన్, ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి, అనగా ఈ రోజు ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి, నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి, ఈ రోజు నుంచి భారతదేశం అంతా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది అమల్లోకి వస్తుందని ఆయన చెప్పడం జరిగింది. సో అందుకోసమే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది న్యూస్ లో మనకి కనిపిస్తూ ఉంది. ఓకే, సో దాని గురించి మనం ఒక ఇన్ఫర్మేషన్ ని మాట్లాడుకుందాం. ఓకే, సో చూద్దాం. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో 1960లో ప్రవేశపెట్టడం జరిగింది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక దాని తర్వాత ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తూ ఉన్నారు. అదొక ఇంపార్టెంట్ అంశం. మరి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి భారత రాజ్యాంగంలో ఏమైనా అధికరణ, ఏదైనా ఆర్టికల్ ఉందా? నో. ఆన్సర్ ఎస్ ఆర్ నో. ఆన్సర్ ఇస్ నో. ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ we doesn't have any article for model code of conduct. Is there any act related to model code of conduct? For this question is also there is, answer is no. So ఈ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ నో. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటి అంశాన్ని పొందుపరచలేదు భారత రాజ్యాంగంలో. అదే విధంగా ఇటువంటి చట్టము కూడా చేయలేదు. కేంద్ర ప్రభుత్వము ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి ఎటువంటి చట్టము అనేటువంటిది చేయలేదు. మరి ఎక్కడి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది వచ్చింది అంటే, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది ఎట్లా వచ్చింది అంటే, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని కలిసి, కేంద్ర ఎన్నికల సంఘం, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి ఏకతాటిపై వచ్చి ఒక గైడ్ లైన్స్ అనేటువంటివి రూపొందించుకున్నారు. ఆ గైడ్ లైన్స్ దేనికి సంబంధించింది అంటే, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్ జరిగేటువంటి ప్రాసెస్ లో, అంటే నామినేషన్స్ వేసేటువంటి ప్రాసెస్ లో, వేసినటువంటి నామినేషన్స్ ని వెనక్కి తీసుకునేటువంటి ప్రాసెస్, అదే విధంగా నామినేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత వారికి యొక్క గుర్తింపు ఇచ్చేటువంటి ఏదైతే సింబల్స్ ఏవైతే ఇస్తూ ఉంటారో వాటికి సంబంధించి, ఇక దాని తర్వాత నుంచి సింబల్స్ పొందిన తర్వాత అభ్యర్థులు, అంటే ఈ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసేటువంటి ఆస్పిరెంట్స్, అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ ఎంపీ క్యాండిడేట్స్ కానీ వారు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సభలలో మాట్లాడాలి, ఎటువంటి అంశాలపైన మాట్లాడవచ్చు, ఎటువంటి అంశాలపైన మాట్లాడకూడదు అనేటువంటి అంశాలన్నీ కూడా ఒక సీక్వెన్స్ లో, ఒక గైడ్ లైన్స్ రూపంలో నోట్ చేసుకోవడం జరిగింది. ఈ పార్టీలు అందరూ కలిసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేసుకోవడం జరిగింది. సో ఇట్లా ఈ విధంగా ఈ రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసుకున్నారు. అలాంటి పొలిటికల్ పార్టీస్ అదే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఈ రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసుకున్నారు. సో ఫైనల్ గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఏముంటాయి అంటే, అభ్యర్థులు, అదే విధంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్స్ ఎలక్షన్ బూత్ లో ఉంటారు. సో పోలింగ్ ఏజెంట్స్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా స్పీచెస్ ఇవ్వాలి, రిలీజియస్, మతపరమైనటువంటి, కులపరమైనటువంటి అంశాలపైన ప్రొవోకింగ్ స్పీచెస్ అనేటువంటివి ఇవ్వకూడదు అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా ఒక గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. సో ఇదే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇంకొక అంశం ఏంటి అంటే, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది
గవర్నమెంట్ ఆఫీసర్స్ కి వర్తిస్తుందా అంటే ఆన్సర్ వర్తించదు. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నటువంటి ఉద్యోగులకు వర్తించదు. మరి ఎవరికి వర్తిస్తుంది అంటే ఆల్రెడీ పవర్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ కి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కి వర్తిస్తుంది, పొలిటికల్ క్యాండిడేట్స్ కి వర్తిస్తుంది, పోలింగ్ బూత్ ఏజెంట్స్ కి ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది వర్తిస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం, గుర్తుపెట్టుకోండి. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి ఎలక్షన్ అంటే స్టాట్యూటరీ యాక్ట్ ఉందా అంటే లేదు, కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ ఉందా అంటే లేదు. ఓకే, సో ఈ అంశాలన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటివి. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ అడిగారు యూపీఎస్సి ప్రిలిమ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్. ఏ క్వశ్చన్ అంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అమల్లో ఉంటుంది అనేటువంటిది యూపీఎస్సి ప్రిలిమ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్ అన్నమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారో ఆ రోజు నుంచి మొదలుకొని నామినేషన్లు వేసి నామినేషన్ తిరస్కారం జరిగి రివ్యూస్ ఇవన్నీ జరిగిన తర్వాత, దాని తర్వాత ఈ సింబల్స్ అలాట్ చేసి ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరిగిన తర్వాత, ఓటింగ్ జరిగిన తర్వాత, ఓటింగ్ తర్వాత కౌంటింగ్ జరిగి ఈ యొక్క ఎలక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ విడుదల చేసేంత వరకు కూడా ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది అమలులో ఉంటుంది. ఓకే, సో ఫైనల్ గా ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్యాండిడేట్స్ విన్నింగ్ క్యాండిడేట్స్ డిక్లేర్ చేసినంత వరకు కూడా ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అమల్లో ఉంటుంది. సో ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇదే క్వశ్చన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో కూడా అడిగి ఉన్నారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్, ఈ ఎలక్షన్ జరిగేటువంటి టైంలో ఎంపీ క్యాండిడేట్స్ కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ ఎంత మేర ఖర్చు పెట్టవచ్చు, ఎలక్షన్ ఖర్చులు ఎంత మేర పెట్టవచ్చు అనేటువంటిది కూడా మనకి రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఈవెన్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఈ యొక్క అంశాన్ని మళ్ళీ చెప్పడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ లో ఉంది. ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ అంశాలు ఇంపార్టెంట్ అయినటువంటివి. సో చూద్దాం మరి అంశాలు ఏమేంటి అంటే, ఒక లోక్సభకి కనుక ఒక పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి పెద్ద రాష్ట్రాల్లో కనుక ఒక ఎంపీ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేస్తే ఆయన ఎంతవరకు డబ్బులు ఖర్చు పెట్టవచ్చు ఎలక్షన్ కోసం అంటే 95 lakhs అన్నట్టు. ఓకే, సో 95 లక్షల వరకు ఆయన ఖర్చు పెట్టడానికి ఆయనకి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. చిన్న రాష్ట్రాలు, అదేవిధంగా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో ఎంపీ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేస్తే ప్రస్తుతం ఆ లిమిట్ అనేటువంటిది 75 lakhs పెట్టారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కనుక చూస్తే 40 lakhs. స్మాల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ చిన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాగాలాండ్, మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 28 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు. ఓకే, సో ఇది ప్రీవియస్, ఇది ప్రెసెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, వెరీ ఇంపార్టెంట్. వీటిపైన కూడా క్వశ్చన్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ అంశం. సో ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్, ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ట్రై టు గివ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Which among the following given statements are correct with reference to model code of conduct? సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడుగుతూ ఉన్నారు. సో చూడండి, ఇక్కడ ద కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రకటించిన వెంటనే ప్రవర్తన నియమావళి అమల్లోకి రాదు అనేటువంటిది ఉంది. మరి ఇది అవునా కాదా? ఇది అన్ని రాజకీయ పార్టీలకు, వాటి అభ్యర్థులకు మరియు పోలింగ్ ఏజెంట్లకు, అన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సహా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వర్తిస్తుంది. ఇది అవునా కాదా? రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అవునా కాదా? ప్రవర్తన నియమావళికి ఎటువంటి చట్టబద్ధమైన ఆధారం లేదు. ఇది అవునా కాదా? సో మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో ఇవ్వండి. మీకు కామెంట్ బాక్స్ లో ఇవ్వండి. చూద్దాం హౌ మెనీ విల్ గివ్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ ఇస్తారు. ట్రై చేయండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ట్రై చేయండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ప్రతి ఒక్కరు కూడా రైట్ ఆన్సర్ ఇస్తున్నారు. 4th ఆప్షన్ ఇస్తున్నారు. వెరీ గుడ్. సో 4th ఆప్షన్. ద కోడ్ ఆఫ్ కండక్ట్ డజంట్ హ్యావ్ ఎనీ స్టాట్యుటరీ బేసిస్. సో ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ కి ఎటువంటి యాక్ట్ లేదు, ఆర్టికల్ కూడా లేదు. సో ఇది సరైనది. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ 4th. మిగిలినటువంటి 3 ఆప్షన్స్ ఎందుకు తప్పు చూద్దాం. ద కోడ్ ఆఫ్ కండక్ట్ does not come into force immediately after the election or announced by the election commissioner. తప్పు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది అమల్లోకి వస్తుంది. సో ఫస్ట్ తప్పు. రెండోది, ఇట్ అప్లైస్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్. ఓకే. దేర్ క్యాండిడేట్స్. ఓకే. పోలింగ్ ఏజెంట్స్. ఓకే. గవర్నమెంట్ ఇన్ పవర్. ఓకే. ఇంక్లూడింగ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నాడు. ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వర్తించదు. పవర్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ కి వర్తిస్తుంది, అంతే తప్ప కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్తించదు. అండ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ కి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది వర్తించదు, టెంపరీ ఎగ్జిక్యూటివ్స్ మాత్రమే వర్తిస్తుందని చెప్తూ ఉంది. సో ఇది అందుకోసం ఇది తప్పు అన్నట్టు. సో పొలిటికల్ పార్టీస్ కరెక్ట్ ఇక్కడ, పోలింగ్ ఏజెంట్స్ కరెక్ట్ ఇక్కడ, గవర్నమెంట్ ఇన్ పవర్ కరెక్ట్, బట్ ఇక్కడ ఇంక్లూడింగ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఇది తప్పు, రైట్. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వాజ్ ది ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ ఇట్స్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్. అవునా కాదా? సో ఆంధ్రప్రదేశ్ కాదండి, కేరళ. మొట్టమొదటిసారిగా భారతదేశంలో కేరళలో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో థర్డ్ కూడా తప్పు. సో ఫోర్త్ అయితే కరెక్ట్. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ.